ఇప్పుడు ఆయన తిప్పలు ఆయన పడుతుండు చేసినంత మాత్రం అది ఏం అయిపోదు కదా. ఇప్పుడు ప్రజల్లో ఎవరు మంచి చేశారు, ఎవరు పథకాలు ఎక్కువ అందించారు, ఎవరు చెప్పుకున్న మాట నిలబెట్టుకున్నారు వాళ్ళకి వేస్తారు ఓట్లు. ఇలా పాదయాత్ర చేసినంత మాత్రం ఉపయోగం ఉండదు కదా. 24 జగన్ సీఎం అన్న పక్కాగా ఏముండదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టే. ఆయన ఇప్పుడు ఆయన లోకేష్ వచ్చినా కానీ పాదయాత్ర చేసినా దానికి సమాధానం జనాలు ప్రజలే చెప్తారు. పాదయాత్ర చేసుకోవచ్చు, తప్పులేదు. దాని గురించి వాళ్ళు పాదయాత్రలోనైనా వాళ్ళు వచ్చే మీటింగ్లో మాట్లాడే మాటలు కూడా ప్రతి ఒక్క మాట కూడాను జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అయింది కానీ మైనస్ ఏం కాదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడు. పాదయాత్ర ఎట్లా చేశాడు? అమ్మ మీ కష్టాలన్నీ చూశాను, మీకు ఏదైనా న్యాయం చేయడం లేకపోతే నాకు ఒక అవకాశం దండం పెట్టి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి మాకు, నేను చేసి చూపిస్తాను అని చెప్పి ఓటు అడుక్కున్నాడు. ఆ రకంగా అడగాలి కానీ ఎవరైనా ఓటు అడిగితే ఈ రకంగా ఇట్లా అది అట్లా పడుతుంది ఇట్లా పడుతుంది ఇట్లా చేస్తారని చెప్పిన 4 ఓట్లు పెరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు తగ్గవండి వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గవు. అసలు నల్లా లోకాసు పాదయాత్ర వల్ల వైసీపీకి ఏ మైనస్ రాదు అసలుకి. వాళ్ళకి ఎందుకంటే ముందు మాట్లాడే చేత కావాలి కదా. మాట్లాడే చేత అయితే పోయి మనం ఓటు అడుక్కోవాలి. పలకన వండి కూడా పోయి దండం పెట్టి ఓటు అడుక్కోవాలి, పొల్యూషన్ రావాలి. కానీ మనిషికి ఆడట్ట ఈడెట్ట ఈడు గుడ్డు ఇట్లా అని చెప్తే ఏమొచ్చిందండి? ఏమి రాదు. కాబట్టి వీళ్ళు పాదయాత్రలు పెట్టినా ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడాను జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్లస్ అయితే కానీ మైనస్ అసలు కాసే ప్రసక్తి లేదు. ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం కూడాను జగన్ అంటే ఉండారు, జగన్మోహన్ రెడ్డి అంటే ఉండారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా గుండెల్లో దేవుడాలు పూజించుకున్నారు. కాబట్టి వీళ్ళు ఎన్ని కత్తులాడటం పెట్టినా ఎస్సీ ఎస్టీ బీసీలు మాట తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి ఓటు వేయడానికి ఏకపక్షంగా కూడా వేస్తారు కూడా లేడీస్ ఎత్తి పరిస్థితిలో కూడాను. దానికి నేను సాక్ష్యం. ఎందుకంటే నేను ప్రతి పల్లెల్లో తిరిగినప్పుడు అడుగుతుంటే చెబుతూ ఉంటారు వాళ్ళు. దాన్ని బట్టి మనకి పల్లెల్లో కూడాను జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడాలు కొలుచుకుంటున్నారు. ఇప్పుడు కూడా పాదయాత్ర చేస్తున్నారు, అదేమన్నా వైసీపీకి ఎఫెక్ట్ అవ్వచ్చా? ఎలా ఉంది పరిస్థితి? అతను ఎందుకు చేస్తున్నాడు అతనికి తెలియాలి. అతను కూడా ట్రై చేస్తున్నాడు. మాకు గవర్నమెంట్ టీడీపీని ఈసారి తీసుకున్నాడు, గట్టిగా ట్రై చేస్తున్నాడు. అతనికి ఎందుకు కదనాలి, చేయనియండి. ఏమో అదే యూజ్ అవుతాము, అతను బెస్ట్కి యూజ్ అవుతాము టీడీపీకి. అదేమన్నా ఉపయోగపడేమో కొంచెం ట్రై చేస్తున్నారు. నా అభిప్రాయం ఏంటంటే నందమూరి నుంచి కొంచెం జూనియర్ అంటారు బాలకృష్ణ వీళ్ళు కొంచెం కూనుకోవాలి, నందమూరి కుటుంబం ముందుకోవాలి. అసలు ఆ పార్టీ జనాలు అప్పుడు ఏంటంటే అంత మైండ్ సెట్ ఎవరికి లేదండి, అంత టెక్నాలజీ అంత ఆలోచించే టైం లేదు. చంద్రబాబు నాయుడు టైంలో అంత టెక్నాలజీ లేదు కాబట్టి గుట్టిగా నమ్మారు అన్నీ. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ప్రతిదీ తెలుసుకున్నారు, ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మొన్న జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పేస్తున్నాడు, మన ప్లేనరీలో కూడా చెప్పాడు, ఇది చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాల పరిపాలన ఇది చేశాడు, ఇది చేశాను, నేను చేసిన అతను ఎందుకు చేయలేకపోయాడు. అదే బడ్జెట్ అదే వారం. ఈ 30 సంవత్సరాలు కుప్పంలో చేశాడు. నేను వచ్చిన తర్వాత దాన్ని డివిజన్ చేశాను, మున్సిపాలిటీ చేశాను, అన్నీ చేశాను, అభివృద్ధి చేశాడు. మరి అంత ఎందుకు చేయలేకపోయాడు. అది బీసీసీ ఏదో చాలా చాలా ఉన్నాయి. బీసీలు కార్పొరేషన్ చేయడం, చైర్మన్స్ చేయడం కూడా అది చంద్రబాబు చేయలేకపోయారు. అది ఎందుకు అతని చేతిలో పని అతని సొంత కాన్స్టిట్యూషన్లో ఎందుకు చేయలేకపోయాడు. అభివృద్ధి అనేది జగన్ ఎందుకు చేశాడు. జనాలు బాగా అసలు బాగా ఎక్కిపోయింది, మైండ్కి బాగా రీచ్ అయిపోయింది. చంద్రబాబు ఇలా ఉన్న పరిస్థితులు పులివెందులో వచ్చి జగన్ మీద గెలుస్తా అని సవాల్ కూడా చేశారు. మరి దానిపైన పులివెందుల్లో రోడ్లో మైండ్ పోయి పిచ్చోని పెట్టినా కూడా వైసీపీ తరఫున గెలుస్తాడు. రోడ్ సైడ్ గడ్డం మించుకొని పిచ్చోని పెడితే గెలుస్తాడు వైసీపీ పులివెందులో. చంద్రబాబు సవాల్ చేస్తున్నారు. అతనికి మైండ్ సెట్ ఏముంది మనకు తెలియదు కానీ మాది ప్రకాశం జిల్లా అద్దెం కాన్స్టిట్యూషన్ కదా, మేము ఎక్కడ నుంచి చెప్తున్నాం. పులివెందుల్లో రోడ్ ఏమంటే పిచ్చోని నిలబెట్టినా కూడా వైసీపీ క్యాండిడేట్ అంటే గెలుస్తాడు. అదే అంటే వీళ్ళు చేసి సీఎంలు అయ్యారు కాబట్టి నేను కూడా చేస్తే అలా అవుతానేమోనని ఒక ఆలోచన విధానంతో జనానికి తెలియజెప్పే విధానం మీద వాళ్ళు ఒక మూమెంట్కి వచ్చి మొదలు పెట్టుతున్నారు. అది పాదయాత్ర. అది మనం కూడా అలా చేస్తే మనకు కూడా ఫేవర్గా అవుతుందేమోననే ఆలోచనతో చేస్తున్నారు వాళ్ళు. అది నెక్స్ట్ వైసీపీ గవర్నమెంటే ఫామ్ అయింది. లేదు 100 నుంచి 110 లోపలైనా గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ మాత్రం కంపల్సరీ వైసీపీ గవర్నమెంట్. పాదయాత్ర వల్ల భయపడేది ఏముండదండి. పాదయాత్ర వల్ల మాకు ఇంతకుముందు చేశారు, మాకు పాదయాత్రలో పెరుగుద్ది అనుకుంటున్నారు. జనమే నిర్ణయిస్తారు. ఇతను మంచి జనానికి నువ్వు అబద్ధం. ఇప్పుడు రైతు భరోసా 2 విడతలో 3 విడతలో వేసావు, తప్పుకున్నావు. ఇవాళ అతను తప్పుకునే పరిస్థితి కదా. నా మేనిఫెస్టో ప్రకారం నేను చేస్తున్నానని చెబుతున్నాడు. కానీ నువ్వు అమలు పరచలేక చివరికి పశువు కుంక వంటి తీసుకొని కూడా అతనికే వేశారు. ఇవాళ పరిస్థితి ఏంది, రేపు నువ్వు చెయ్యాలన్నా మేనిఫెస్టో ప్రకారం నువ్వు రావాలా. తీసుకున్నాడు ఏం ఆలోచిస్తాడు, శుభ్రంగా ఎత్తున్నాడు, రేపు ఈయన ఎత్తాడు ఈడు అనే ఆలోచన సగం జనంలో ఉంది. అందువల్ల ఈయన నేను అమలు చేస్తున్నా కాబట్టి పూర్తి నమ్మకం జనాల మీద పెట్టుకొని ఈయన ఉన్నాడు.
నువ్వు నేను ఇది కాదు ఇంకా నేను పొడుతాను ఉన్నదాన్ని పొడటానికి కదా లేనిదాన్ని నువ్వు పొడిచేది ఏంది? పొడిచేది లేదు, సచ్చేది లేదు. గవర్నమెంట్ ఫామ్ కంపల్సరీ. గవర్నమెంట్ మాట ఖచ్చితంగా 130 సీట్లతో గ్యారెంటీకి వచ్చిందండి. లోకేష్ పాదయాత్ర అంటే వాళ్ళ నాన్న ఒకప్పుడు మాజీ సీఎం కాబట్టి లోకేష్ పాదయాత్ర పెట్టుకుంటాడు, తప్పదు. నేను వ్యవసాయం చేసినప్పుడు కొడుకు పోయి వ్యవసాయం చేసి వస్తాడు, చేయక తప్పదు. రాజకీయం కూడా అంతే ఉంటుంది. ఈ పాదయాత్ర వల్ల ఏమైనా టీడీపీకి ఇంకేమైనా పాదయాత్ర వల్ల చేసేది 2003లో రాజశేఖర రెడ్డి పాదయాత్ర పెట్టాడు. అప్పటికి ఎవరు పెట్టిన వాళ్ళు లేరు. ఆయన కష్టపడి కష్ట సుఖాలు తెలుసుకొని అందరినీ ఏం కావాలని ఏందని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మేము కూడా పోయాం వాడికి పాదయాత్రకి. పోయి 2 రోజులు ఉండి ఆయనకు సహకరించి ఆయనతో నడిచి మాట్లాడాం. అంత మాత్రం చేసేవారు ఎవరు ఉన్నారు? ఆయన పార్టీ పెట్టిన తర్వాత 78లో ఎంపీగా గెలుచుకొని 78 కానించి ఇప్పుడు దాకా కష్టపడ్డాడు. 2004 కానించి రాజశేఖర రెడ్డి పార్టీలు కష్టపడ్డే వాళ్ళకి ఫలితం ఉంటుంది. కానీ వచ్చిన పార్టీ నాకు ఆ పదవి కావాలా, ఈ పదవి కావాలంటే అట్ట పాదయాత్ర వల్ల ఉపయోగం ఏముండదు. పాదయాత్ర వల్ల ఉపయోగం ఏముంది? జనాన్ని మన వాళ్ళు మనం పలకరించుకోవడం ఉపయోగం ఏముంటుంది దానికి? పాదయాత్ర చేస్తానంటంలో తప్పు లేదు. ప్రతి ఒక్కడికి హక్కు ఉంది. మనం ప్రతి భారతీయుడు ఎవరైనా కానీ మనం హక్కు అనేది కల్పించారు. స్వతంత్రంగా మనం కొన్ని హక్కులు అనేది ఏర్పాటు అయి ఉన్నాయి. కాబట్టి అతను చేయడం వల్ల తప్పేం లేదు. చేసుకునేవండి. ఇప్పుడు అతను చేసినందువల్ల ఇక్కడ పార్టీ పరంగా ఏదైనా ప్రజలకు నష్టం జరిగితే ఆ నష్టాన్ని అతను ఎత్తి చూపించి చేయగలిగితే ఏంది ఉపయోగపడుతుంది. పార్టీ అంతా మేలు చేస్తున్నప్పుడు ఆయన ఏం చూపిస్తాడు? ప్రజలకు అంతా మేలు జరుగుతుంది. మేలు జరుగుతున్నప్పుడు ఆయన ఏదో నేను జగన్ చేశాడు, అతనికి మంచి హైప్ వచ్చింది, ప్రజలు ఆదరించారు, నేను చేస్తే నాకు హైప్ వచ్చింది, నన్ను ఆదరిస్తారు అని చెప్పి ఇదొక స్ట్రాటజీ తప్ప దానివల్ల ఉపయోగం ఏమి లేదు. ఎందుకంటే అతను ముందు మాట మీద నిలబడటం అనేది ముఖ్యం. మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడు అనేది ఆ ఒక్క స్ట్రాటజీ మీదే జగన్ గారిని ఈ విధంగా అత్యంత మెజార్టీతోటి గెలిపించడం జరిగింది. రేపు 175 అని చెప్పి అంటున్నారు ఇప్పుడు సీఎం గారు. అది పెద్ద అసాధ్యమైన విషయం ఏం కాదు. ఎందుకంటే ప్రతి చోట డెవలప్మెంట్ జరిగింది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేశారు. ప్రతి పేదవాడి పార్టీలకు అతీతంగా పథకాలు కానీ ప్రతిదీ అందుబాటులో ఉండేటట్టు చేశారు. కాబట్టి ఇది పెద్ద అసాధ్యమైన విషయం కాదు. ఏముంది, వాళ్ళు బాధ్యత చేసుకుంటారు, వీళ్ళు బాధ్యత చేసుకుంటారు. ఇప్పుడు మాకు పోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అద్దెంకి వచ్చాడు. అద్దెంకి వచ్చి మా ఊరి మీదగా పోయాడు. పాదయాత్ర చేసినందువల్ల మా 3 నియోజకవర్గాలే మారలేదుగా. మాది ఒకటి, ఇంకోళ్ళు ఒకటి, పొత్తూరు ఒకటి, చీరాల ఒకటి. పోయాడు జగన్మోహన్ రెడ్డి. కానీ జనం ఏం చేశారు? వాళ్ళకే ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఏంటంటే ఆ రోజు ఈయన గడ్డి గారే పోటీ చేస్తాడు కనుక ముందు ప్రకటించినట్టయితే ఈ ఇబ్బందులు ఉండేవి కాదు. ఇప్పుడు కూడా కొడాల్సిన అవసరం కూడా లేదు. ఆయన నానబెట్టి చివరిలో గడ్డి గారి చేత పని చేయించుకుంటే చివరిలో చెప్పాడు గడ్డి గారు. జనం అప్పుడు డిసైడ్ కాలేకపోయారు. అంతేగాని జనం ఎప్పుడైనా పాదయాత్ర చేసినా ఏం చేసినా వాళ్ళు డిసైడ్ అవుతారు. అంత మట్టుకే డిసైడ్ అయి ఉండరు.